హలో హాయ్ అండి అందరికి. రీసెంట్‌గా వైసీపీ పార్టీకి మరో ఎదురు దెబ్బ అయితే తగిలింది. ఆ ఎదురు దెబ్బ ఏంటి అంటే మనందరికీ తెలుసు కదా! ఈయన పేరు ఆళ్ళ నాని అనమాట. ఈయన గతంలో వైసీపీ గెలిచిన తర్వాత ఫస్ట్ టర్మ్‌లో ఫస్ట్ 2.5 సంవత్సరాల్లో మంత్రిగా అలాగే డిప్యూటీ సీఎంగా కూడా కొనసాగడం జరిగింది. తర్వాత 2.5 సంవత్సరాల్లో ఈయన మంత్రిగా తీసేశారు. తర్వాత డిప్యూటీ సీఎంగా కూడా కొనసాగలేదనమాట. అయితే అప్పటి నుంచి ఈయన వైసీపీ మీద అలాగే జగన్మోహన్ రెడ్డి మీద కొంచెం అసంతృప్తితో ఉన్నాడనమాట. అయితే ఇంకా ఈ రీసెంట్‌గా 2024 ఎన్నికల తర్వాత వైసీపీ ఘోర ఓటమి పాలైంది కాబట్టి, ఆయన ఈ పార్టీలో తనకింక స్థానం ఉండదు అని చెప్పేసి అనుకుంటూ ఒక గెలిచినా గానీ, మళ్ళీ మంత్రి పదవి వస్తదో తెలవదు. మళ్ళీ డిప్యూటీ సీఎం పదవి వస్తదో లేదో తెలియదు కాబట్టి, ఆయన ఒక నిర్ణయమే తీసుకుంటూ వైసీపీ ఓడిపోయిన వెంటనే పార్టీకి రాజీనామా చేసిండు. అయితే రీసెంట్‌గా ఆయన చంద్రబాబు సమక్షంలో టీడీపీ పార్టీలో చేరుతున్నాడు అని చెప్పేసి మనకైతే సమాచారం వస్తుంది. టీడీపీలో చేరనున్నట్టయితే సమాచారం అయితే వస్తుంది. ఏదేమైనా కానీ ఆ డిప్యూటీ సీఎం స్థాయి పదవి అనుభవించిన వ్యక్తి ఒక పార్టీ మారడం అంటే మామూలు విషయం కాదనమాట. ఎందుకంటే ఎంతో నమ్మిన వ్యక్తులకే డిప్యూటీ సీఎం స్థాయి పదవి ఇస్తారు. అలాంటి సమయంలో కూడా ఈయన పార్టీ అయితే మారుతుంది. ఇది ఒక రకంగా వైసీపీ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బగానే మనం ఒప్పుకోవాలి. చూడాలి మరి దీని మీద వైసీపీ పార్టీ ఎలా స్పందిస్తుంది అనేది. ఈ అంశం మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఓకే మరి థ్యాంక్ యూ.